ఎంత క్యూట్‌గా, రొమాంటిక్‌గా ఉన్న ఈ కేక్‌ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. డీటెయిల్డ్‌గా ప్రాసెస్ చూపిస్తున్నాను చూసేయండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చాక్లేట్ స్పాంజ్‌ని బేక్ చేసుకున్నాను. ఈ కేక్ మీద ఉన్న ఈ హోల్స్ అన్నీ మా ఇంట్లో పిల్లలున్నారు గదా! ఎలకలు వాళ్ళు తిన్నారనమాట. కేక్ నీట్‌గానే బేక్ అయింది. సో, దీన్ని ఇప్పుడు మనం కవర్ చేసేద్దాము. సో, 3 లేయర్స్‌గా నేను చాక్లేట్ స్పాంజ్‌ని కట్ చేసుకున్నానండి. ఇదొచ్చేసరికి ఎగ్‌లెస్ చాక్లేట్ స్పాంజ్ అండి. చాలా సాఫ్ట్‌గా వచ్చిందనమాట. దీని టేస్ట్ ఎంత బావుంటుందంటే చాలా చాక్లెటీగా ఉంటది. అందుకే మా పిల్లలు కేక్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ఆగలేకపోయారు. స్పాంజ్‌ని అలాగే తినేసారనమాట. సో, ఇప్పుడు సోకింగ్ కోసం అని చెప్పి కొంచెం షుగర్ సిరప్ తీసుకున్నానండి. 1 కప్ షుగర్‌కి 2 కప్స్ వాటర్ ఏసి మనం బాయిల్ చేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాము. అందులోని కొంచెం చాక్లెట్ గనాష్ వేసి మన స్పాంజ్ నీట్‌గా దాంతో వెట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు క్రీమ్ ఫ్రాస్టింగ్ కోసం వచ్చేసరికి విప్పింగ్ క్రీమ్‌లో నేను కొంచెం బ్లూబెర్రీ ఎసెన్స్ ఏసుకున్నాను. అలాగే బ్లూబెర్రీ క్రష్ యాడ్ చేశాను. ఇప్పుడు క్రీమ్ చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఫిల్లింగ్ చాలా బావుంటుంది. బ్లూబెర్రీ విత్ క్రీమ్ చీజ్ కాంబినేషన్. కొంచెం కలర్ కోసం అని చెప్పి 1 డ్రాప్ ఆఫ్ పింక్ కలర్ వేసుకున్నాను. సో, దీంతో మనం నీట్‌గా లేయర్స్ చేసుకోవడమేనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ లేయర్స్ మధ్యలో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా కానివ్వండి, లేదంటే మేము స్పెషల్ డే కోసం ఇది ప్రిపేర్ చేశాం కాబట్టి ఆ స్పెషల్ డే కోసం అని చెప్పి లిటిల్ హార్ట్స్‌ని మధ్యలో లేయరింగ్ చేస్తున్నానండి. సో, నార్మల్‌గా మనకు లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ వస్తుంది కదా! సో, దాన్ని నేను ఒకటి పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. సో, దాన్ని మనం నీట్‌గా బిస్కెట్స్‌ని లేయర్ చేసుకుందాము. ఇవి తినేటప్పుడు సాఫ్ట్‌గానే ఉంటాయి. చాలా బావుంటది యూనిక్‌గా. అలాగే చాక్లెట్ గ్రేటింగ్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మన డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా! సో, వాటి షేవింగ్స్ కూడా యాడ్ చేసేసాను. సో, ఇందాక పైన నీట్‌గా లేదు కదా! అనీవెన్‌గా ఉన్న స్పాంజ్‌ని ఇక్కడ మధ్యలో పెట్టుకున్నాననమాట. దాన్ని మనం ఇక్కడ సెట్ చేసేసేద్దాము. అలాగే ఇంకొక లేయర్ ఆఫ్ క్రీమ్ యాడ్ చేశాను. సేమ్ బిస్కెట్స్ కూడా యాడ్ చేసేసాను. అలాగే చాక్లెట్ షేవింగ్స్ కూడా యాడ్ చేసేసాను. సో, మన సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన నీట్‌గా ఉన్న ఫైనల్ లేయర్‌ని పైన ప్లేస్ చేసేసాననమాట. సేమ్ షుగర్ సిరప్‌తో సోక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో దీన్ని ఒక 1 ఆర్ 2 అవర్స్‌ని సెట్ చేసుకున్నాననమాట. డిజైనింగ్ కోసం వచ్చేసరికి నాకు ఏ ఐడియా లేదండి. ఏ డిజైన్ వేద్దామా అని చెప్పి లాస్ట్ మినిట్ నేను ఈ డిజైన్‌కి స్టిక్ అయిపోయాననమాట. సో, పైన ఫస్ట్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. సైడ్స్ వచ్చేసరికి నేను ఏదైనా ప్యాటర్న్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో, పైన ఇలాగ ప్యాటర్న్ కూడా యాడ్ చేసిన తర్వాత సైడ్ జస్ట్ మన స్టార్ నాజిల్ ఉంటుంది కదా! దాంతో ఇలాగ ఫ్రిల్స్ యాడ్ చేసేసానండి. అంతే, చాలా సింపుల్ ఈ డిజైన్. మన ఈ గ్యాప్స్ అన్నీ కూడా నీట్‌గా కవర్ అయిపోయినాయి. సో, అకేషన్ వచ్చేసరికి ఫస్ట్ మీటింగ్ డే అండి. నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం మీట్ అయిన రోజు ఫిబ్రవరి 13th అనమాట. ఎవ్రీ ఇయర్ ఆ డేని మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో, ఈసారి కొంచెం యూనిక్‌గా ఉంటుందని క్యాలెండర్‌లో ఇలా మార్క్ చేశాననమాట. అలాగే ఫస్ట్ మీట్ అయిన రోజు కాబట్టి ఆ టాపర్ కూడా నేను అలా తెచ్చుకున్నాను. కొన్ని లిటిల్ క్యూట్ హార్ట్స్ అలాగే గోల్డెన్ అక్రిలిక్ టాప్స్ పెట్టేస్తే చూడండి ఎంత క్యూట్‌గా ఉందో కేక్. నా దగ్గర రెడ్ కలర్ పర్ల్స్ లేవు. సో, నా దగ్గర ఉన్న వైట్ పర్ల్స్‌కి రెడ్ కలర్ యాడ్ చేస్తే మన రెడ్ కలర్ స్ప్రింక్లర్స్ రెడీ అయిపోయింది. చూసారా ఫైనల్‌గా మన కేక్ ఎంత క్యూట్‌గా ఉందో. సింపుల్ డిజైనింగ్ అండి. నేను వితిన్ 10 మినిట్స్‌లో డిజైన్ చేసుకున్నాను. నాకు మైండ్‌లో ఏ ఆలోచన లేదు. సో, నా దగ్గర ఉన్న టాపర్స్తోనే ఇలాగా నీట్‌గా క్యూట్‌గా డిజైన్ చేసుకున్నాను. హియర్ ఈజ్ అవర్ సెలబ్రేషన్ పిక్ అనమాట. సో, నేను ఇక్కడ మీకు ఇది కట్ చేసి చూపిస్తాను. చూడండి కేక్ ఎలా ఉందో లేయరింగ్ అనేది మనం ప్రిపేర్ చేసిన లేయరింగ్. సో, కట్ చేస్తే ఈవెన్‌గా కట్ చేస్తే చూడండి ఇది ఎంత నీట్‌గా వచ్చినాయో లేయర్స్ అన్నీ. సో, మధ్యలో నేను ఇలా పేస్ట్రీ పీసెస్‌లో కట్ చేశాననమాట. కొంచెం మన డెకరేషన్ చేసుకున్నాము. కొంచెము పైన కొంచెం ఫ్లవర్స్ యాడ్ చేసి కొంచెం చెర్రీస్ పెట్టేస్తాను. అచ్చం మన పేస్ట్రీ పీసెస్ లాగా ఉంటాయి అనమాట. మధ్యలో లిటిల్ హార్ట్స్ కనపడతా చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! సో, మా వాడు టేస్ట్ చేసి చెప్తున్నాడు. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం నో డౌట్. చాక్లెటీగా మధ్యలో బ్లూబెర్రీ క్రీమ్ చీజ్ ఫ్లేవర్స్తో కేక్ మాత్రం టేస్ట్ అదిరిపోయింది.